నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. టాపర్ విద్యార్థులకు ఎమ్మెల్యే అభినందన. పేరుకే అది పెద్ద ఆస్పత్రి. రామగుండంలో ముగిసిన క్రికెట్ టోర్నీ వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఎస్ఎస్సి ఫలితాల్లో టౌన్ టాపర్గా నిలిచిన ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని విశ్వభారతి విద్యా సంస్థల విద్యార్థులను, ఉపాధ్యాయులను రామగుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఈరోజు అభినందించారు. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో విశ్వభారతి, నవోదయ, సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థలు రామగుండం గోదావరికన్ పారిశ్రామిక ప్రాంతంలోనే అత్యధిక ఫలితాలను సాధించాయి. ఈ సందర్భంగా విశ్వభారతి విద్యా సంస్థల విద్యార్థులు ఎం జశ్వంత్, వి చరణ్, ఈ రాజ్ కుమార్, టి కావ్య, జేఎల్ వర్ధన్, బి నాగదీవిరాజ్ సాధించి ప్రభంజనం సృష్టించిన సందర్భంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఓ ప్రత్యేక కార్యక్రమంలో విశ్వభారతి విద్యా సంస్థల ఉపాధ్యాయులను, విద్యార్థులను, తల్లిదండ్రులను అభినందించారు. అత్యధిక ఫలితాలు రాష్ట్ర స్థాయి ఫలితాలు రావడంతో పాటుగా 100% ఉత్తీర్ణత సాధించడం మరొక గొప్ప విషయమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందారపు యాదగిరిగౌడ్, హెడ్ మాస్టర్ నోయల్ జోసెఫ్, తిరుపతి గౌడ్లను కూడా శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు అందించారు. రామగుండంలోని జెన్కో గ్రౌండ్లో రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పోచం సహకారంతో వారి చేతుల మీదుగా ప్రారంభమైన నిస్సార్ మరియు ఇమ్రాన్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఘనంగా ముగిసింది. మ్యాచ్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు కర్రే సంజీవ్ రెడ్డి విజేతలకు బహుమతులను అందజేశారు. మ్యాచ్ ప్రారంభం నుండి మొత్తం 32 టీములు పాల్గొనగా తుది పోటీలో రఘు 11 టీం మరియు ప్రకాష్ జీడీకే టీం జట్టు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ప్రకాష్ జీడీకే జట్టు విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం విన్నర్స్ టీంకు 25,000 రూపాయలు, రన్నర్స్ టీంకు 15,000 రూపాయల నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ, క్రీడలు మన జీవితంలో ఒక భాగంగా మారాలన్నారు. ఇవి శారీరకంగా కాదు, మానసికంగా కూడా మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయన్నారు. యువత క్రీడల పట్ల ఆసక్తి చూపించడం అభినందనీయమని, ఈరోజు జరిగిన క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ద్వారా క్రీడాకారులు ఎంతో మంచి ప్రతిభను చూపారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, బీజేపీ మండల అధ్యక్షుడు మిట్టపల్లి సతీష్, నాయకులు ఊరగొండ అపర్ణ, కేతం వెంకటరమణ, పిడుగు కృష్ణ, ముస్కుల భాస్కర్ రెడ్డి, కోమల్ల మహేష్, మచ్చ విశ్వాస్, తోట కుమారస్వామి, సిల్వేరు అంజీ, జక్కుల నరహరి, ఐత పవన్, దెబ్బెటం కమల్, ఋషిపాక సంతోష్, సంజీవ్ తదితరులు ఉన్నారు. సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జీడీకే ఓసీపీ 5లో ఉన్న పీసీ పటేల్ కంపెనీలో కాంట్రాక్టు కార్మికుడుగా పనిచేస్తున్న బీహార్కు చెందిన వికాస్ కుమార్ నిన్న జరిగిన ట్యాంకర్ ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘం ఏఐటీసీ నాయకులు సింగరేణి ఏరియా హాస్పిటల్లో మార్చిలో ఉన్న వికాస్ కుమార్ పార్థివ దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ జరిగిన ప్రమాదంపై విచారణను వ్యక్తం చేస్తూ, ప్రమాదం ఎలా జరిగిందో సింగరేణి అధికారులు కానీ పీసీ పటేల్ కంపెనీ నిర్వాహకులు కానీ చెప్పకుండా దాటవేయడం సరైంది కాదన్నారు. సింగరేణి యాజమాన్యం విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని, అంతవరకు మృతదేహాన్ని హాస్పిటల్లోనే ఉంచాలని, ప్రమాదంలో మృతి చెందిన వికాస్ కుమార్ కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో ఏఐటీసీ ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, ఉపాధ్యక్షుడు మాదన మహేష్, సహాయ కార్యదర్శి రంగు శ్రీను, నాయకులు బోగ సతీష్ బాబు, సిర్ర మల్లికార్జున్, గుర్రం ప్రభుదాస్, మానాల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. వికాస్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు చనిపోవడం జరిగింది. ఎట్లా చనిపోయిండు అనేది కూడా అక్కడున్న అధికారులు కానీ లేదా దానికి బాధ్యులైనటువంటి పీసీ పటేల్ వారు కానీ చెప్పడం లేదు. అసలు ఈయన
డ్రైవరా కాదా అసలు ఏంటిది? మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ డ్రైవర్లు లేక తనను బలవంతంగా ఎక్కించినట్టుగా మాకు తెలుస్తుంది. పూర్తి విషయాలు తెలుసుకుంటున్నాం. ఇట్లనే చాలా ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయంటే బాధ్యత లేని వాళ్ళను ఓవర్ టైం పనిచేయించడం ఈ పీసీ పటేల్కు అనాదిగా జరుగుతున్నది. కాబట్టి దీని విషయంలో పూర్తి విచారణ జరిగే వరకు, పూర్తిగా ఎంక్వైరీ చేసే వరకు తనకు న్యాయం జరగాలని చెప్పి మేము ఏఐటీస్ తరఫున పీసీ పటేల్ను యజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏది అయినప్పటికీ నిర్ధారణ ఖచ్చితంగా అయ్యే వరకు కూడా దీన్ని ఇక్కడనే డెడ్ బాడీ ఉంటుంది. అది విచారణ అయినాకనే కానీ ఏదైనా డెడ్ బాడీ మన ఏది పోలీసు ఎంక్వైరీ కానీ పోస్ట్ మార్టం కానీ ఇదన్నీ జరగాలని చెప్పి మేము ఏఐటీస్గా డిమాండ్ చేస్తున్నాం. పేరుకే అది పెద్ద ఆసుపత్రి, లోపల వసతులు మాత్రం నిల్లుగా ఉన్నాయి. డాక్టర్లు రాసిన టెస్టులకు మళ్ళీ బయటికి వెళ్లాల్సిందే. ఆసుపత్రికి వచ్చే వారికి మాత్రం చుక్కలే కనబడుతూ ఉన్నాయి. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద ఆసుపత్రిగా ఇటీవల మెడికల్ కళాశాలకు అనుబంధంగా నడుస్తున్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వస్తున్న వారికి ఆసుపత్రిలో అది లేదు ఇది లేదు అంటూ సిబ్బంది నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ మాత్రం ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్తున్నా ఆసుపత్రికి వచ్చిన వారికి డాక్టర్ రాసిన మందులు టెస్టుల కోసం వెళ్తే మాత్రం కొన్ని మందులు మాత్రమే ఉన్నాయని, మిగతా మందులు బయట తీసుకోవాలని ఫార్మసిస్టుల నుంచి సమాధానం వస్తూ ఉంది. దీంతో పేషెంట్లు విస్తుపోవడం జరుగుతూ ఉంది. నిన్నటికి నిన్న ప్రెగ్నెన్సీ ఆసుపత్రికి వెళ్ళిన పేషెంట్కు డాక్టర్ రాసిన స్కానింగ్లతో సదరు స్కానింగ్ సెంటర్ వద్దకు వెళ్ళి అడగగా వారు చెప్పిన సమాధానానికి షాక్ అయ్యారు. దీంతో చేసేది ఏమీ లేక బయట ప్రైవేట్ ఆసుపత్రిలో స్కానింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంగా సదరు వ్యక్తి వారితో వాగ్వివాదానికి దిగిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. కోసం మెరుపుగా వారి అనారోగ్యం గురించి పేషెంట్లను భయపెట్టడం ఈ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని వైద్య బృందం ప్రత్యేకంగా నిలుస్తూ ఉన్నారు. చేసిన రిపోర్ట్ కూడా ఇప్పుడే చూపిస్తాం మీకు. బయట తీసుకొచ్చిన రిపోర్ట్ 2 నెలల నుంచి కూడా ఇప్పటి వరకు మీరు చూడు భయ్యా. ఇగో బ్రదర్ చూసుకో సార్, బయట చేసుకొని వచ్చిన కనబడుతుందా? బయట అనిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ అని దాంట్లో చేసుకొని వచ్చిన మీ దగ్గరికి వస్తే మీరు పని చేయట్లేదు అంటాడు. అది ఎన్ని రోజులు అవుతుంది పని చేయక? చెప్పండి నాకు, ఫస్ట్ చెప్పండి. ఇప్పుడు 2 months అవుతుంది పని చేయట్లేదు అన్నారు కదా. ఇది ఈ యూఎస్డి ఇది పని చేయట్లేదు, దీనికి సిస్టమ్ బాగాలేదు అన్నారు కదా. 2 months అవుతుంది. లేదు నాకు ఇప్పుడు నేను ఉన్నోని కాదు. ఒక్క నిమిషం, మీరు ఇప్పుడు చెప్పారు 2 months అయింది పంపించి. 2 months నుంచి వెళ్ళి కూడా ఇప్పుడు పేదవాడు ఎక్కడికి పోవాలి? 1200 రూపాయలు పెట్టుకొని ఎక్కడ చేసుకోబాగుంటారు? ఇది ఎక్కడ చేసుకోమంటారు? 2 నెలలు అవుతుంది అంటారు. 2 నెలల నుంచి వరకు మీరు రిఫర్ చేయలేదా మీ పై అధికారులకు? చెప్పండి భయ్, 2 months నుంచి మీరు రిఫర్ చేయలేదా? ఇప్పుడు మాట్లాడు కదా, ఇంతకుముందు చెప్పినాడు, ఇప్పుడు చెప్పినాడు. ఇంతకుముందు మాట్లాడినాడే చెప్పు. ఇంతకుముందు అడిగిన దానికి ఇప్పుడు చెప్పావు కదా, ఇంతకుముందు దానికి సమాధానం చెప్పు, వేరే చెప్పకు భయ్యా. హలో బ్రదర్, రాసుకో. నేను ఇప్పుడు అతనే చెప్పాడు 2 months అవుతుంది ఇది మా దగ్గర ఖరాబ్ అయ్యి, ఇది అదే చాలా రోజుల నుంచి ఖరాబ్ అయింది, పని చేయట్లేదు అని చెప్పారు. ఇప్పుడు డాక్టర్ నాకు రిపోర్ట్ రాసిన మా పాపకు రాశారు, మా పాపకు ఇది రాశారు. ఇది మా పాపకు రాశారు, ఇది స్కానింగ్ రాశారు, ఇది మా పాపకు రాశారు. ఇప్పుడు నేను బయట 1200 పెట్టి చేయించుకుని వచ్చిన 1200 పెట్టి చేయించుకు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.